నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఉదయనిధి స్టాలిన్ ఈ పేరుతో తెలుగువారికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ ఆయన తాత పేరు వింటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన ఎవరో కాదు, అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరుణానిధి. ఆయన నటుడిగానే కాదు, సుమారు 75 సినిమాలను రచించి మంచి రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి తన సత్తా చాటారు. అంతటి పేరు ఉన్న కుటుంబంలో పుట్టిన ఉదయనిధి స్టాలిన్ని తాతకు తగ్గ మనవడిగా అక్కడి ప్రజలు అంటారు. తమిళ ప్రజలకు ఉదయనిధి రియల్ హీరో. తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకోవాలని తపనతో చిన్న వయసులోనే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. తన సొంత పట్టుదలతోనే రాజకీయాల్లో విజయవంతంగా రాణిస్తున్న ఉదయనిధి స్టాలిన్ గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. ఉదయనిధి స్టాలిన్ 1977 నవంబర్ 27న తమిళనాడు చెన్నైలో జన్మించారు. తండ్రి తమిళనాడు సీఎం డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తల్లి దుర్గా. మాజీ ముఖ్యమంత్రిగా దాదాపు 18 ఏళ్ల సేవలు అందించిన కరుణానిధి మనుమడు. ఆయన 10వ తరగతి వరకు డోన్ బోస్కోలో పూర్తి చేసి చెన్నైలోని లయోలా కాలేజ్లో బీఎస్సీ పూర్తి చేశాడు. 1950ల కాలంలోనే అతని కుటుంబంలో అందరూ రాజకీయాలు, సినిమాలో చురుగ్గా ఉండేవారు. దీంతో ఉదయనిధికి కూడా సినిమాలంటే మక్కువ పెరిగింది. ఉదయనిధిని కాలేజ్లో తన జూనియర్ అయిన కిరుతిగా అనే అమ్మాయిని 2002లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2004లో ఇన్బనితి అనే కుమారుడు, 2006లో తన్మయ్ అనే కుమార్తె జన్మించారు. ప్రస్తుతం కిరుతిగా ఇన్బాక్స్ 1305 పేరుతో మ్యాగజైన్ నడుపుతున్నారు. ఆమె 2013లో వచ్చిన వనకం చెన్నై, 2018లో ఖాళీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు చిత్రాలను కూడా నిర్మించారు. 2008లో రెడ్ జాయింట్ మూవీస్తో విజయ్ త్రిష నటించిన కురువి చిత్రంతో మొదలుపెట్టి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2012లో వచ్చిన ఒరుకల్ ఒరు కన్నాడి సినిమాతో అరంగేట్రం చేశారు. ఉదయనిధి సరసన హన్సిక నటించారు. ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ విజయంతో స్టాలిన్కు నటనపై ఆసక్తి పెరిగింది. 2014లో ఇదు కతిర్ వేలన్ కాదల్, 2015లో నాన్ బెండా, 2016లో గెతు, కోటూరూమ్, డ్రామా మనితన్ వంటి సినిమాలో నటించి మెప్పించారు. 13 సినిమాలు నటించి 22 సినిమాలను నిర్మించారు. ఉదయనిధి స్టాలిన్ 2019 జూలై 4న డిఎంకే పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమితులయ్యాడు. ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ చేసిన భీకర ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ భారీ విజయంకి సాధించడంలో దోహదపడింది. ఆయన ఎయిమ్స్ బ్రిక్ వ్యాఖ్య తమిళనాడు ఎన్నికల ప్రచార గమనాన్ని మార్చేసింది. 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ చెపాక్, తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. 3 సంవత్సరాల పాటు అన్నా యూనివర్సిటీ సిండికేట్ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. 14 డిసెంబర్ 2022న తమిళనాడులోని తన తండ్రి మంత్రివర్గంలో యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సెప్టెంబర్ 28న రాత్రి 9 గంటలకు ఉదయనిధిని ఎంకే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా నామినేట్ చేశారు. దీంతో రాష్ట్ర చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ఉప ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. విజయాలతో పాటు ఉదయనిధి జీవితంలో వివాదాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. 2021లో ధరాపురంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి కారణంగానే సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇద్దరు చనిపోయారని ఆరోపించారు. 2023లో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో ప్రసంగిస్తూ స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా మరియు డెంగ్యూ వంటి వ్యాధులతో పోలుస్తూ వివాదాస్పద ప్రకటన చేశారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదని, సామాజిక న్యాయం, సమానత్వాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొంటూ దాన్ని నిర్మూలించాలని ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలకు తాజాగా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేరని, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనుకున్న వారే అంతమవుతారన్నారు. ఇలా తమిళనాడు, ఏపీ డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇది వాటి జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.